ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ రాయితీలలో భాగంగా 4,802 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు గృహాలకి, వ్యవసాయానికి రాయితీలు ప్రకటించిన నేపథ్యంలో అందులో భాగంగా ఈ నిధులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2026-27 మొదటి క్వార్టర్ అడ్వాన్స్ టారిఫ్ సబ్సిడీ కింద 5,176.27 కోట్లు కావాలని పవర్ కోఆర్డినేషన్ కమిటీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ నిధులను విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్ సంస్థలకి ఈ నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల వల్ల విద్యుత్ సరఫరాలో ఆటంకాలు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు కూడా పలు చర్యలు చేపట్టి విద్యుత్ పంపిణీలో అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేసవి సందర్భంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో చెదురుమరుగా కోతలు విధిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి అధిగమించడానికి ఈ నిధులు కేటాయింపు అనేది పటిష్టంగా ఉపయోగపడుతుందని విద్యుత్ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.